శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, కృష్ణపక్షం, చవితి తిథి తెల్లవారుజాము 4:52 వరకు, అనంతరం పంచమి. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:41 వరకు, అనంతరం మూలా నక్షత్రం. శివం యోగం రాత్రి 10:17 వరకు, అనంతరం సిద్ధం యోగం. భవకరణం సాయంత్రం 3:52 వరకు, అనంతరం బాలవకరణం. ఇక నేడు అమృత ఘడియలు లేవు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:14 వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11 గంటల నుండి 11:46 వరకు. నేటి వర్జ్యం రాత్రి 7:33 నుండి 9:19 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఈనాటి విశేషం, సమస్త సంకటాల నుండి విముక్తిని ప్రసాదించేటటువంటి మహాగణేష పర్వమైనటువంటి సంకటహర చతుర్థి ఈరోజు. కొన్ని మాసాల్లో వచ్చేటటువంటి సంకటహర చతుర్థి విశేషమైన ఫలితాలను మనకు అందిస్తుంది. అటువంటి వాటిల్లో వైశాఖ మాసంలో సంకటహర చతుర్థి చాలా విశేషమైంది. దీనితో పాటు కొన్ని వారాల్లో వచ్చేటటువంటి ఈ సంకటహర చతుర్థి సాధారణమైనటువంటి రోజుల్లో కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి వాటిల్లో మంగళవారం నాడు ఈ కృష్ణ అంగార చతుర్థి అని దీన్ని పిలుస్తారు. ప్రత్యేకమైనటువంటి పర్వం ఇది. ఈనాడు గణపతిని ఆరాధించడం, గణపతి నామాన్ని యథాశక్తిగా స్మరించడం, గణపతిని అర్చించడం, గణపతిని దర్శించడం, అదేవిధంగా పగలంతా ఉపవసించి ఉదయమే వ్రతానికి సంకల్పించి రోజంతా గణపతి నామంతో గడిపి సాయంకాలం వేళ ప్రదోష సమయంలో గణపతికి అభిషేకాన్ని జరిపించి స్వామికి అర్కపుష్పాలు అంటే జిల్లేడు పువ్వులు గరికతో అర్చన జరిపించి కుడుములు, ఉండ్రాలు మొదలైనటువంటి వాటిని నివేదన చేసి ఆ వృత్తాంతంలో వ్రత విధానంలో చెప్పినటువంటి విధి విధాన పురస్సరంగా ఆ సంఖ్యగా దీనితో బ్రహ్మచారికి, ముత్తైదువుకి ఆ ఉండ్రాళ్లను కనుక దానం చేసినట్లయితే సమస్త ఈతి బాధలు నివృత్తి అవుతాయి. గణపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ముఖ్యంగా జాతక సంబంధమైనటువంటి మంగళవారం గణపతి ఆరాధన, సంకటహర చతుర్థి రావటం వల్ల జాతకంలో ఉన్నటువంటి కుజ, రాహు, కేతు సంబంధమైనటువంటి సర్పదోషాలన్నీ కూడా చక్కగా పరిహరింపబడతాయి. సమస్త దోషాలను గణపతి హరిస్తాడు. గణపతి యొక్క అనుగ్రహం ఉంటే చాలు, సమస్త శుభాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే వాగీషాద్యా సుమనస సర్వార్థానామపక్రమే యం నత్తా కృతకృత్యాస్యు తన్నమామి గజాననం అని మనకు ప్రత్యేకంగా ధ్యాన శ్లోకంలో చెప్పబడుతుంది. ఇది గణపతి వైభవాన్ని చాటి చెప్పేటటువంటి శ్లోకం. వాగీషాద్యా సుమనసః, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా వారి వారి కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు పూజించేటటువంటి తొట్టతొలి దైవం ఎవరంటే ప్రణవస్వరూపుడు, ప్రథమ పూజితుడైనటువంటి ప్రమద గణనాయకుడైనటువంటి గణపతి. అటువంటి గణపతి ఆరాధన చేయకుండా యం నత్వా కృతకృత్యాస్యు, ఏ కార్యక్రమం కూడా ముందుకు వెళ్ళదు. అటువంటి గణపతి పర్వం ఈరోజు. దీనితో పాటు కలియుగ వరదుడైనటువంటి శ్రీయపతి శ్రీనివాసుడి క్షేత్రమైనటువంటి తిరుపతిలో కొలువైనటువంటి గంగమ్మ జాతర నేటి నుండి ప్రారంభమవుతుంది. తిరుపతి పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా చాలా విశిష్టమైన, ఇష్టమైన, శ్రేష్టమైనటువంటి దైవంగా గంగమ్మ భాసిస్తూ ఉంది. అటువంటి అమ్మాయి అయిన గంగమ్మ, కుమారుడైనటువంటి గణపతి, ఇద్దరికి సంబంధించినటువంటి పర్వం ఈనాడు రావటం విశేషం. కాబట్టి అటువంటి ఆ గణపతి యొక్క అనుగ్రహం, అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని, సమస్త శుభాలు చేకూరాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చవితి, వారం జయవారం లేదా మంగళవారం, నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10:41 వరకు, అనంతరం నక్షత్రం మూల. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక, ధనుస్సు క్షేత్రాల్లో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని కుజుల సంచారం మీన క్షేత్రంలో, రవి బుధుల సంచారం మేషక్షేత్రంలో, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో. శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, రవికి ఉచ్చస్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా
గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో వ్యయం ఆకస్మికంగా చోటు చేసుకుంటుంది. నియంత్రణ కష్టమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వృధా ప్రయాసకు లోనయ్యేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఇతరులచే మోసగింపబడేటువంటి కార్యక్రమాల ద్వారా విస్మయాలు చోటు చేసుకుంటాయి. మనోవ్యాధిని కలిగిస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. సంభాషణ రుచిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఒప్పందాలు వ్యాపారంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఆర్థిక విధి విధానాలతో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమాల్లో గుర్తింపు కూడా లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆధిక్యత కొనసాగుతుంది. ఆర్థిక బలం ఏర్పడుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో ఉన్నటువంటి కార్యకలాపాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఒప్పందాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు ఆనందానికి దారితీస్తాయి. గృహ విషయాల్లో మహిళలకు అనుకూలత ప్రారంభమవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా అనుకూలతని పెంచుతుంది, బలాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణ కూడా చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకోని చిక్కులు, సమస్యలు, ఆర్థిక పరంగా తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. శత్రువులు ప్రబలమవుతారు. శత్రు భీతి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక చిరాకులు మహిళలకు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగించలేకపోతారు. గందరగోళ పరిస్థితులు వ్యాపార రంగం వరకు ఆకస్మికంగా తలెత్తుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలుకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. మానసిక చిరాకులు నియంత్రించగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన ఆర్థిక విషయాల్లో కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో చింతన పెరుగుతుంది. ఆకస్మిక ఖర్చులు ఆరోగ్యపరంగా వెచ్చించాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి.
విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. మిత్రులతోటి బంధువులతోటి సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి వివాదాలు జటిలమవుతాయి. అకారణ కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు మహిళలకు ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విద్యార్థులకి వివాదాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వృత్తిలో దొరుకుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారిని వేధిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థిక పరంగా ప్రారంభమవుతుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. అనిశ్చితి తొలగుతుంది. ఆందోళన నియంత్రించగలుగుతారు. మానసిక స్థైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. మహిళలకు అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యార్థులకి ఊరట కలిగిస్తాయి. ఆర్థిక నియంత్రణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత వైద్య వృత్తి వారు మాత్రం కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ప్రారంభమవుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలు అధికమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సంకోచాలు ప్రబలమవుతాయి. చిరాకు పరిస్థితులు ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలకు ఒత్తిడిలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులది పైచేయి అవుతుంది. భద్రతాభావంతో కూడినటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన ఇంకా కొనసాగుతుంది. మానసిక సంఘర్షణలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా స్థిరమైనటువంటి చిత్తంతో కార్యకలాపాలు కొనసాగించి తద్వారా విషయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి చిరాకులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంచుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలతని పెంచుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలపై వ్యాపారంగా వారికి తహతహ పెరుగుతుంది. నూతన ప్రణాళికలు అమలు చేసేటువంటి తెలివైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి పోతుంది. చిరాకు పరిస్థితులు నియంత్రించగలుగుతారు. అధిక ఒత్తిళ్లు కూడా నియంత్రించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో అవమానకర సంఘటనలు ఉంటాయి. మానసిక ఒత్తిళ్లు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్న విధంగా సాధించలేకపోతారు. మహిళలకు కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత తగ్గుతుంది. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి.
విద్యార్థులకి తోటి విద్యార్థులతోటి వైరం పెరుగుతుంది, క్రమశిక్షణ తగ్గుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు న్యాయవాద వృత్తి వారు సాధించలేకపోతారు. గతంలో ఉన్నటువంటి అనుకూల వైభవాన్ని వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యవసాయ రంగం వారికి భంగపాటు చోటు చేసుకుంటుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా అవమానకర సంఘటనని దూరం చేసుకోగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శుభశకునాలు ఆర్థిక పరంగా గోచరిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నూతన శైలితో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. గృహంలో శుభకార్య నిర్వహణకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సౌభాగ్య సిద్ధి, ఆర్థిక వృద్ధి బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహంతో విద్యార్థులు విద్యాపరమైనటువంటి విషయాలపై ఏకాగ్రతను పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అపకీర్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికే చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతుంది. సూచనప్రాయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు నియంత్రించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి వివాదాలు సమసిపోతాయి. పరిష్కారాలు పొందగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాలు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. గృహ ఉపయోగ కార్యక్రమాలపై చకచక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మందత్వం తొలగుతుంది. చురుకుతనం పెరుగుతుంది. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉపయోగపడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా కూడా అనుకూలతని పెంచుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా పెక్కు ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా అనుకూలతని పెంచుతాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు ధైర్యంతో కూడినటువంటి విజయాల్ని కలిగించాలని, అనుకూల పరిస్థితులు గృహపరంగా పెంపొందింప చేసుకోవాలని, స్థిరాస్తి విషయాలు అనుకూలించాలని మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం.
ఈరోజు మంగళవారం చతుర్థి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భౌమ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని అంగారక సంకష్టహార చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. భౌమ చతుర్థి, అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా మంగళవారం చతుర్థి తిథితో కలిసి వచ్చిన రోజు భౌమ చతుర్థి సందర్భంగా ఈరోజు నదీ స్నానం విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. అలాగే గణపతి ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. భౌమ చతుర్థి సందర్భంగా కందులు దానం ఇవ్వటం ద్వారా జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకున్న, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేసినా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా అంగారకుడి అనుగ్రహము, కుజుడి అనుగ్రహము కలిగి కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. సంకష్టహర చతుర్థి అన్నింటిలోకి కూడా అంగారక సంకష్టహర చతుర్థికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఎవరైనా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించే వాళ్ళు మొట్టమొదటిసారిగా ప్రారంభించేటప్పుడు అంగారక సంకష్టహర చతుర్థి రోజు ప్రారంభించినట్లయితే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి జాతకంలో కుజదోషం వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్నా అవన్నీ తొలగింపజేసుకోవటానికి, రుణ బాధల నుంచి బయటపడటానికి, శత్రు బాధల్ని అధిగమించటానికి, భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో విజయం కలగటానికి అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. ఈరోజు పగడ గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. పగడ గణపతి అందుబాటులో లేని వాళ్ళు శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించండి. అయితే అంగారక సంకష్టహర చతుర్థి కాబట్టి తప్పకుండా ముడుపు కట్టండి. ముడుపు ఎలా కట్టాలంటే ఉదయం పూట నల్ల నువ్వులు కాసి నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో పసుపు, కుంకుమ, 3 గుప్పిళ్ళ బియ్యము, 2 ఎండు ఖర్జూరాలు, తమలపాకులు, వక్కలు ఇవన్నీ ఉంచి గణపతి దగ్గర ముడుపు కట్టండి. అలాగే పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ పగలు ఉపవాసం ఉండండి. సాయంకాలం పూట తలస్నానం చేసి చేతికి ఒక తోరం కట్టుకొని గణపతి పూజ ప్రారంభించండి. మర్నాడు మళ్ళీ ఉదయం స్నానం చేసి గణపతి పూజ చేసే వరకు ఆ తోరం చేతికి అలాగే ఉండాలి. అలాగే గణపతి పూజ ఎలా చేయాలంటే అంగారక సంకష్టహర చతుర్థి కాబట్టి 21 పత్రి పూజ, 21 పుష్ప పూజ 2 చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. అంటే 21 పత్రాలతో గణపతిని పూజించటం, 21 పుష్పాలతో గణపతిని పూజించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. 21 రకాల పత్రులు అందుబాటులో లేకపోతే గరిక పోచలతోనే 21 సార్లు గణపతిని పూజిస్తూ గణపతి నామాలు చదువుకోండి. అలాగే రకరకాలైన ఎర్రటి పుష్పాలతో గణపతి నామాలు 21 నామాలు చదువుతూ గణపతిని పూజించండి. అలాగే అంగారక సంకష్టహర చతుర్థి రోజు తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే గణపతిని పూజించిన తర్వాత ఉదయం ముడుపు కట్టినటువంటి బియ్యంతో పొంగలి తయారు చేసి ఆ పొంగలి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెట్టాలి. దాంతోపాటు తప్పకుండా గణపతికి అర్ఘ్యాలు విడిచిపెట్టాలి. గణపతి దగ్గర గణపతిని స్మరించుకుంటూ నీళ్లలో అక్షింతలు పుష్పాలు కలిపి 12 సార్లు గణపతికి అర్ఘ్యం వదిలిపెట్టాలి. ఆ తర్వాత చంద్రుణ్ణి చూస్తూ పాలల్లో కొద్దిగా పుష్పాలు అక్షింతలు కలిపి ఆ పాలతో చంద్రుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతికి 12 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి, చంద్రుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదివినా విన్నా అద్భుత ప్రయోజనాలు చేకూరతాయి. ఈ విధి విధానాలతో అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని పూజించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే భౌమ చతుర్థి సందర్భంగా కుజదోష తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి నూతన వస్త్రాలు ఏ వారాల్లో ధరిస్తే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి, బోరింగ్ వేసేటప్పుడు ముహూర్తం ఏ విధంగా చూసుకోవాలి, ఈ విధి విధానాలని రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.